ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన విజన్ని మార్చేశారని, ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగాన్ని పరుగులు పెట్టించినటువంటి చంద్రబాబు గారు రానున్నటువంటి రోజుల్లో హార్డ్వేర్ రంగం మీద ఫోకస్ పెట్టి హార్డ్వేర్ రంగాన్ని ప్రమోట్ చేసే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన విజన్ని మార్చేశారని, గతంలో సాఫ్ట్వేర్ రంగాన్ని పరుగులు తీసినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు హార్డ్వేర్ రంగాన్ని పరుగులు తీయించేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అనేది ఇప్పుడు వార్త. సార్ ఏంటి దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు మనం చూస్తుంటే కనుక అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్స్గా పరిగెత్తున్నారు. పైగా సరిహద్దుల్లో ఉండేటువంటి రాష్ట్రాలు కర్ణాటక కానీ, లేదా తెలంగాణ కానీ, లేదా ఒరిస్సా కానీ, ఈ రాష్ట్రాలు సాఫ్ట్వేర్ దిశగా పరుగులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాలు సాఫ్ట్వేర్ కంపెనీల కోసం పోటీ పడుతున్నాయి. వాస్తవంగా అంత పోటీ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి మాంద్యం కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ వచ్చినా ఉపాధి కల్పించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఉపాధి కల్పించినా వాళ్ళు ప్యాకేజ్ అంటే జీతాలు ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత అట్రాక్టివ్ శాలరీస్ ఇవ్వకపోతే ఆ కంపెనీని అసలు ఎందుకు పిలవాలి? కానీ చంద్రబాబు నాయుడు 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి పునాది ఏదైతే ఉందో ఐటీ రంగానికి, ఆ పునాది మీద వీళ్ళేదో పరిగెట్టాలనేటువంటి ప్రయత్నంలో వీళ్ళున్నారు. ఎవరెవరు? కర్ణాటక అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు. అదే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన తన స్ట్రాటజీని మార్చేసి రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచానికి ఏం కావాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ సాఫ్ట్వేర్ నుంచి ఐటీ రంగంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ వైపు ఆయన దృష్టి సారించారు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే ఇవాళ బుధవారం రోజు ఆయన ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆర్టీజీఎస్ ఈ మూటి మీద రివ్యూ మీటింగ్ పెట్టాడు. రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ అంటే దాని మీద, అలాగే ఎలక్ట్రానిక్స్ దాని మీద ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగాల మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు. ఆ రివ్యూ మీటింగ్లో హార్డ్వేర్ వైపు దృష్టి పెట్టాలి, సాఫ్ట్వేర్ కాకుండా హార్డ్వేర్ కంపెనీల వైపు దృష్టి పెట్టాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు అధికారులకి. రాబోయేటువంటి రోజుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడానికి అనువైనటువంటి ఒక ప్రణాళికను 2029 వరకు తయారు చేయండి అని చెప్పి ఆయన ఇచ్చారు. 2024 to 2029 ఈ మధ్యకాలంలో మనకున్నటువంటి ప్రణాళిక ఏంటి, మనం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, కంపెనీలకి పారిశ్రామికీకరణ దిశగా వేగంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఐడియా ఆయన ఇచ్చారు. ఆ దిశగా ఇప్పుడు ప్రణాళికలను తయారు చేయాలని చెప్పి ఐఏఎస్లకి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. దానికి కారణం ఏంటి? ఆ విధంగా చెప్పడానికి ఇటీవల వరకు కూడా చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ వైపు పరిగెత్తాడు. సాఫ్ట్వేర్ వైపు ఆయన పరిగెత్తినటువంటి పరుగు తొలి రోజుల్లో మరి ఎవరు పరిగెత్తలేదు. పైగా ఆయన హైటెక్ సీఎం అనేటువంటి పేరు అప్పట్లో ఉండేది, హైటెక్ సీఎం అని. ఆ హైటెక్ సీఎం అనేటువంటి పేరే ఆయన ఓటమికి కారణమైంది 2004లో. వ్యవసాయాన్ని మర్చిపోయాడు, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాడు అనేటువంటి ప్రచారం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత రాజశేఖర రెడ్డి పదే జనాలకి చెప్పేవాడు. ఐటీ రంగాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ తప్ప ఏం కనిపించట్లేదు చంద్రబాబు నాయుడు కానీ ఆ టైంలో సాఫ్ట్వేర్కి ప్రాధాన్యత ఇచ్చిన కారణంగానే ఇవాళ తెలంగాణలో ఇవాళ మన ఎదుట మరో అమెరికా కనిపిస్తుంది. ఇప్పుడు ఐటీ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఐటీ రంగానికి రిలేటెడ్గా ఉన్న హార్డ్వేర్ని డెవలప్ చేయాలి. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాం, ఇప్పుడు హార్డ్వేర్ వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో చిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిప్స్ యొక్క కొరత బాగా ఉంది. మీరు గమనిస్తే కరోనా తర్వాత చిప్ డిజైనింగ్ ప్రాబ్లం కారణంగా, చిప్స్ కారణంగా చాలా కంపెనీలు చాలా దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసాయి. చాలా కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసాయి ఈ చిప్ లేనందువల్ల. ఇంకోటి రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మెయిన్ హార్డ్వేర్ కావాలి. హార్డ్వేర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక రోబో ఉంది, ఒక రోబోకి అన్ని పార్ట్స్ కావాలంటే చిప్పులు కావాలి కదా.
ఆ పార్ట్స్ కావాలి. పార్ట్స్ కావాలి, చిప్ పార్ట్స్ కావాలి, ప్లస్ చిప్ డిజైనింగ్ కావాలి. ఫస్ట్ చిప్ డిజైనింగ్ కావాలి, దాన్ని హార్డ్వేర్ అంటారు దాన్ని. సో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ఒక భాగం అయితే హార్డ్వేర్ ఇంకొక భాగం. అసలు హార్డ్వేర్ పార్ట్స్ లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ డిజైన్ చేసి కూడా ఉపయోగం లేదు. సో హార్డ్వేర్ అనేది కంపల్సరీ రాబోయేటువంటి రోజుల్లో ఒక విప్లవం తీసుకురాబోతుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక విజన్ ఆయన పెట్టుకున్నారు. అంటే అందుకే రానున్న రోజుల్లో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ సాఫ్ట్వేర్ రంగం కూడా కొంచెంగా కుదేలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉపాధి తగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే హార్డ్వేర్లో ఉపాధి పెంచేలాగా చంద్రబాబు గారు కొన్ని వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన విజన్ 2050ని ఎంచుకున్నారా అంటే ఏం చెప్తారు సార్? 2029 దిశగా ఒక విజన్ తయారు చేయండి అన్నారు. 2029 దిశగా విజన్ తయారు చేసి హార్డ్వేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేయడం ప్లస్ హార్డ్వేర్ ఈ రంగాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దానికి అనుగుణంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా పెరుగుతుంది, పారిశ్రామికీకరణ పెరుగుతుంది. దానికి వైజాగ్ని హబ్గా తీసుకోండి, వైజాగ్ హబ్గా హార్డ్వేర్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆ మేరకు ఒక ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. సో రాబోయేటువంటి రోజుల్లో వైజాగ్ అనేది హార్డ్వేర్ హబ్గా మారిపోతుంది. సాఫ్ట్వేర్ హబ్ ఏముంది? హైదరాబాద్ ఉంది. కాబట్టి మరొక హబ్ తయారు కావడం అంటే కష్టమైనట్టు పని ఇప్పుడు ఉండే పరిస్థితులు. ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్కి రావాలనుకున్నారు. అందుకే హార్డ్వేర్ కంపెనీల మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. రాబోయేటువంటి రోజుల్లో వైజాగ్ హార్డ్వేర్ హబ్ కావాల్సిందే అనేటువంటి ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆ మేరకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. దానికి ఎందుకు ఆయన అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇటీవల కాలంలో నీకు కేంద్ర ప్రభుత్వం కూడా హార్డ్వేర్కి ప్రత్యేకించి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి చాలా డిమాండ్ ఉంది. దాని మీద దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నాం అనేది కూడా కొన్ని టీసీఎస్ లాంటి కంపెనీలు కొన్ని ప్రకటన కూడా చేశాయి. గుజరాత్ డోలర్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఆల్రెడీ శంకుస్థాపన చేస్తున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మనం చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా వరల్డ్లో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి ఒక విభాగంగా దాన్ని గుర్తించాడు చంద్రబాబు నాయుడు. సో అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని రిలేటెడ్ ఇది. అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించినటువంటిది కూడా అదే. చాట్ జీపీటీ కానీ ఇవన్నిటిని ఉపయోగించుకొని అక్కడ హార్డ్వేర్ హబ్ని తయారు చేసి హార్డ్వేర్ దిశగా వెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. బహుశా చంద్రబాబు నాయుడు ఈ విజన్ తయారు చేస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో చిప్ డిజైనింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అత్యంత డిమాండ్ ఉన్నటువంటి ఒక రంగంగా, ఒక ఏరియాగా ఐటీలో మారబోతుంది. ఐటీలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్. ఇప్పటివరకు హార్డ్వేర్కి అంత డిమాండ్ ఉండేది కదా, సాఫ్ట్వేర్గా ఉంది. సాఫ్ట్వేర్ ఆల్రెడీ సాచురేటెడ్ స్థాయికి వెళ్ళిపోయింది, సంతృప్త స్థాయికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పెరగడం అనేది అసంభవం, జరిగేటువంటి పని కాదు. ఒకవేళ పెరిగినా కానీ దానికి వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకే హార్డ్వేర్ వైపు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఆయన విజన్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక విప్లవం తీసుకురాబోతుంది చిప్ డిజైనింగ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో. దానికి సంబంధించి ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీలు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాయి. దాన్ని అందిపుంచుకునేదానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వైజాగ్ అనేది హార్డ్వేర్ హబ్ కాబోతుంది, ఎలక్ట్రానిక్స్ హబ్గా ఆల్రెడీ అక్కడ కాబోతుంది. అలాగే ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్, దాని మీద కూడా రివ్యూ పెట్టారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఈయన ఎలక్షన్ సందర్భంగా చేసినటువంటి ప్రచారంలో భాగంగా ఈయన కొన్ని మేజర్ విలేజెస్లో ఈయన కొన్ని హబ్స్ని తయారు చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే ఆయన కొన్ని స్టేషన్స్ తయారు చేసి అక్కడి నుంచి పని చేయించాలని ఆలోచన చేస్తున్నారు. సో కాబట్టి ఆయన విజన్ అనేది రాబోయేటువంటి రోజుల్లో మనం హార్డ్వేర్ రూపంలో మనం ఆంధ్రప్రదేశ్ని చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.